ముందు ఆదాయం అయితే ఈరోజు కూడా వచ్చాను. నేను పైకి వచ్చి మా పని మీద మేము పని చేసుకుంటున్నాము. కానీ కింద ఎండి హౌస్లో ఓన్లీ సౌండ్, ఏం సౌండ్ అని కింద వచ్చి చూస్తే డోర్లు వేశారు. ఎండి గారు బాగున్నారు. దాదాపు 30 మంది దాకా వచ్చింటారు. మళ్ళీ ఈయన జలాసుదర్శన్ రెడ్డి గారు, వీడు నల్లభద్ర వెంకటరెడ్డి, ఆ తర్వాత వచ్చేసి నావాంజల్ రెడ్డి, దాదాపు వాళ్ళ పేర్లందరికీ చెప్పలేమండి. చాలా వచ్చి విచక్షణగా కొట్టడము, విచక్షణగా తిట్టడము, నోటికి వచ్చి వలర్గా మాట్లాడడము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని అనడము. ఎండిఓ గారిని అయితే నువ్వు ఎక్కడ పని చేయలేవు, స్టేట్లో ఎక్కడున్నా లాకొచ్చి నేను ఏం చేయాలి అది నాకు తెలుసు అని బాగా బేరించారు. వాళ్ళని కాకపోతే మాతోటి ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా మేము అడ్డుపడిన దానికి మమ్మల్ని కూడా కొట్టారు. ఇదేంటంటే మీరు ఊరికి చెప్పుకొని మీ సేద మీరు చేసుకోండి, మీరు చేసే ఇదే కారణం. ఈ స్ప్రేలు కూడా పెప్పర్ స్ప్రే కూడా తీసుకొచ్చి పెప్పర్ స్ప్రే కూడా యూజ్ చేశారు. ఎంపీడీఓ గారిని కొట్టాల్సిన అవసరమే వచ్చింది. ఎంపీడీఓ గారిని, ఒక ఎస్సీ దళిత ఎంపీడీఓ గారిని అంటే దారుణంగా కొట్టడము ఈ రాష్ట్రంలో ఎక్కడ చూడలేదు. మేమైతే గత 5 ఏళ్లలో కూడా ఏ రోజు కూడా ఏ ఆఫీసర్ గురించి కానీ ఎవరిని కానీ మాట్లాడేది లేదు. 5 ఏళ్లలో ఏ రోజు కూడా ఎంపీడీఓ ఆఫీసర్ దగ్గరికి వచ్చింది. ఎంపీడీఓను కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకు? ఎంత దారుణంగా కొట్టారంటే అంత దారుణంగా కొట్టడానికి కావాల్సిన కారణం ఏంటి జరిగిందంటే సామరస్యంగా చేసుకోవాలి. కానీ వాళ్ళు ఇష్టం వచ్చి కొట్టడము, మాట్లాడడము, మేము వచ్చి ఏదైనా మాడితే మా మీద కూడా రావడము, దాదాపు స్టాఫ్ అందరి మీద కూడా వాళ్ళు ఇష్యూ చేశారు. ఆ తర్వాత మా వాళ్ళు వస్తే కానీ మా వాళ్ళు వచ్చి సిఐ గారు వచ్చి కొంచెం సర్దుమని వచ్చి ఎంపీ గొడవ కారణం ఏమన్నా ఏంటి అంటే మేము వచ్చి మా ఆఫీస్ ఎంపీపీ గారి ఛాంబర్ తాళాలు అడిగాము, వాళ్ళు ఇవ్వలేదని అన్నారు. అది యాక్చువల్గా ఎంపీపీ గారు అయితే రాలేదు. వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ అబ్బాయి వచ్చారు, ఆయన జిల్లా సుదర్శన్ గారు వచ్చారు. ఆయన వచ్చి అడిగారు. ఆయన వచ్చి అడిగితే నేను ఆ మేడం వస్తే ఇస్తారని సార్ అయితే చెప్పారు. ఇవ్వలేదని దాడి చేస్తారు ఎంపీడీ దానిపైన. వేరే విషయాలు ఇంకా ఏమున్నాయో తెలియదు అయితే కానీ ఉన్న విషయం అయితే కక్షపూర్వకంగా కొట్టినట్టు అనిపిస్తాను. బెదిరించడం, నువ్వు ఏం చేస్తావు చూస్తాను. రాష్ట్రంలో నేను ఎక్కడున్నా నిన్ను వదలడం అనడం. రాష్ట్రంలో ఎక్కడున్నా వదలను.